గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఈస్ తేజ ఫ్రమ్ సిఎస్సి. ఈరోజు మనం ఓఎస్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మెయిన్గా యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్, సిస్టమ్ కాల్స్, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అండ్ జేవిఎం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా యూజర్ మోడ్ అంటే యూజర్ అప్లికేషన్స్ రన్ అయ్యే ఇంటర్ఫేస్. ఇందులో యూజర్ మోడ్లో సిస్టమ్ రీసోర్సెస్కి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అండ్ మనం హార్డ్వేర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేం. ఒకవేళ హార్డ్వేర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుదామన్నా అది డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ మనం హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే సిస్టమ్ కాల్స్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వాలి. నెక్స్ట్ కెర్నల్ మోడ్. ఇట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ మోడ్ టు యాక్సెస్ టు ఆపరేటింగ్ సిస్టమ్స్. కెర్నల్ మోడ్ ద్వారా ఫుల్గా సిస్టమ్ రీసోర్స్కి యాక్సెస్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ హార్డ్వేర్ అండ్ మెమరీకి కూడా యాక్సెస్ అవ్వచ్చు. ఇందులో కోర్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ ప్రాసెస్ షెడ్యూలింగ్. నెక్స్ట్ మనం ఈ స్లైడ్లో స్విచ్చింగ్ బిట్వీన్ ద యూజర్ మోడ్ అండ్ కెర్నల్ మోడ్. యూజర్ మోడ్లో ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దానికి ఆపరేటింగ్ సిస్టమ్ అవసరమైనప్పుడు సిస్టమ్ కాల్ చేస్తుంది. నెక్స్ట్ కెర్నల్ మోడ్లోకి వెళ్ళి అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి సిస్టమ్ కాల్ అది మళ్ళీ యూజర్ మోడ్లోకి రిటర్న్ అవుద్ది. నెక్స్ట్ సిస్టమ్ కాల్ ఏంటంటే ఇప్పుడు యూజర్ మోడ్లో ఉన్న ప్రోగ్రామ్కి ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ హార్డ్వేర్ సర్వీసెస్ అవసరమైనప్పుడు కెర్నల్ మోడ్ని కాల్ చేసి దాని ద్వారా హార్డ్వేర్ని, ఫైల్స్ని అండ్ మెమరీని యాక్సెస్ చేసుకుంటుంది. సో ఇన్ దిస్ వే సిస్టమ్ కాల్ ఈజ్ యూజ్ఫుల్ అండ్ ఆ సిస్టమ్ కాల్ని మళ్ళీ బ్యాక్గా రిటర్న్ చేస్తుంది యూజర్ మోడ్కి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్. ఇక్కడ చూస్తే ప్రాసెస్ కంట్రోల్, ఫైల్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్. ఇందులో ప్రాసెస్ కంట్రోల్ అంటే ప్రాసెస్ని మేనేజ్ చేయడానికి, అంటే ప్రాసెస్ క్రియేట్ చేయడం కానీ ప్రాసెస్ని టెర్మినేట్ చేయడానికి కానీ దానికోసం వాడతారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫోర్క్, ఎగ్జిట్, వెయిట్. ఫోర్క్ దేనికోసం వాడతారంటే ఇప్పుడు యూనిక్ ప్రాసెస్ క్రియేట్ చేయడానికి ఫోర్క్ వాడతారు. నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఫైల్స్ని హ్యాండిల్ చేయడానికి, అంటే ఫైల్స్ని రీడ్ చేయడానికి కానీ రైట్ చేయడానికి కానీ క్లోజ్ చేయడానికి కానీ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్ వాడతారు. నెక్స్ట్ కంపైలర్ అనేది హై లెవెల్ కోడ్ నుంచి మిషన్ లెవెల్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సోర్స్ ఫైల్లో హై లెవెల్ కోడ్ ఉంది, దీన్ని కంపైలర్ ఏం చేస్తుంది అంటే బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఓన్లీ బైనరీ కోడ్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ బైనరీ కోడ్. దీనివల్ల అడ్వాంటేజెస్ అంటే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, కోడ్ ముందుగా మొత్తం కంపైల్ చేసేస్తుంది కాబట్టి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుద్ది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మొత్తం కంపైల్ అయిపోద్ది కాబట్టి ఎర్రర్స్ అన్నిటిని ఒకసారి వేస్తుంది కాబట్టి డీబగ్ చేయడం చాలా కష్టం. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది హై లెవెల్ కోడ్ని కన్వర్ట్ చేస్తుంది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీయర్ డీబగ్గింగ్, అంటే లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఎర్రర్స్ ఏమన్నా అక్కడే రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్లోగా ఎగ్జిక్యూట్ అవుద్ది, ఎందుకంటే ఒక్కొక్క లైన్ టు లైన్ చెక్ చేస్తుంది కాబట్టి కంపైలర్తో పోలిస్తే స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ టేక్స్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఇన్ వన్ గో, అంటే కంపైలర్ మొత్తం కోడ్ని మొత్తం ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంటర్ప్రిటర్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అట్ ఏ టైమ్. నెక్స్ట్ కంపైలర్ జనరేట్స్ ఇంటర్మీడియట్ మెషిన్ కోడ్, whereas interpreter does not produce interpreter machine code. నెక్స్ట్ కంపైలర్ అనేది ప్రొడక్ట్ ఎన్విరాన్మెంట్కి బెస్ట్గా సూట్ అవుతుంది. ఇక్కడ ఇంటర్ప్రిటర్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి యూజ్ చేస్తారు. కంపైల్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే C, C++, C# అండ్ ఎక్సెట్రా జావా. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్
యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్, పిహెచ్పి ఎక్సెట్రా. నెక్స్ట్ జేవిఎం. జేవిఎం స్టాండ్స్ ఫర్ జావా విర్చువల్ మిషన్. ఇందులో ఏంటంటే జావా బైట్ కోడ్ నుంచి మిషన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ జేవిఎం ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే ఏ ప్లాట్ఫామ్లో అయినా దీన్ని రన్ చేయొచ్చు జావా ఫైల్ని. ఇక్కడ చూస్తే ఫస్ట్ జావా ఫైల్ అనేది క్లాస్ ఫైల్ కింద కన్వర్ట్ అయ్యింది. నెక్స్ట్ అదేంచి ఆ క్లాస్ ఫైల్ని మనం మ్యాక్లో అయినా రన్ చేయొచ్చు, లైనక్స్లో అయినా రన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ జేవిఎంలో ఎలా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి సోర్స్ కోడ్ ఉందా, సోర్స్ కోడ్ a.java ఫైల్ ఏమించి కంపైలర్ ద్వారా జావాసి ఫైల్లో కన్వర్ట్ అయింది. నెక్స్ట్ దాన్ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ అయింది డాట్ క్లాస్ ఫైల్ తోటి. నెక్స్ట్ ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది జావా వర్చువల్ మిషన్లో క్లాస్ లోడర్ కింద ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ బైట్ కోడ్ వెరిఫైయర్ అనేది ఈ బైట్ కోడ్ పైన వచ్చిన బైట్ కోడ్ని వెరిఫై చేస్తుంది. నెక్స్ట్ జేఐటీ కంపైలర్కి పాస్ చేస్తుంది. దాన్ని జేఐటీ అంటే జావా ఇన్ టైమ్ కంపైలర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చే కోడ్ని నేటివ్ మిషన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ థ్యాంక్ యూ.